ప్రతిపక్షాల విమర్శలు మాని దేవరకద్ర అభివృద్ధికి సహకరించాలన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి. చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ అమలయ్యాయని నియోజకవర్గంలో తిరిగి చూస్తే అర్థమవుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు అన్ని అమలవుతున్నాయని తెలిపారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. పార్టీలకు అతీతంగా చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మాది. సన్న బియ్యం ఇస్తున్నాం. మా గ్యారెంటీలో లేదది. 6 గ్యారెంటీలలో సన్న బియ్యం స్కీమే లేదు. అయినా కూడా మా పేద ప్రజలు కూడా ధనవంతులతో సమానంగా సన్న బియ్యం తినాలి. సన్న బియ్యం ఇస్తున్న ఘనత మా ప్రభుత్వాన్ని, మా ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని మాట ఇచ్చినాం. ఆ రోజు ఆ దేవుని ముందు నిలబడి ఇస్తున్నాం కదా. ఈరోజు బాధ్యతగా 200 యూనిట్ల కరెంటు నా నియోజకవర్గంలో దాదాపు 90% కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. 90% కుటుంబాలకు 60,000 కుటుంబాలు ఉంటే 45,000 కుటుంబాలకు ఈరోజు నా నియోజకవర్గంలో మన దేవరకద్రలో ఇంటింటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తాం. అది గ్యారంటీ కదా. మరి అది మా దేవుని ముందర ప్రమాణం చేసి మేము ఆ రోజు అఫిడవిట్లో చెప్పినాము, అది ఇచ్చినాం కదా. ఈరోజు 1, 2 మిగిలిపోయింది. తప్పకుండా అవి కూడా అమలు చేసి తీరుతాం. అవి అమలు కాకపోవడానికి కారణం కూడా మేము ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పినాం. ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల అవి పూర్తి చేయలేకపోయినాం. పార్టీలకు అతీతంగా